ఆలేరు నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య తన కార్యాలయం వద్ద లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న పథకాలలో కళ్యాణ లక్ష్మి ఒక ముఖ్యమైన పథకమని తెలిపారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కుమార్తెల వివాహ సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ భరోసా కల్పిస్తుందని చెప్పారు. అలాగే ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు సమన్వయంతో కొనసాగుతున్నాయని ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, మహిళా లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇది పైన తోటో లేకపోతే ఎవరు రికమెండేషన్ తోట వచ్చింది కాదు, డైరెక్ట్ మీరు లబ్ధిదారులు మీకే వస్తాయి. కావున ఎవరికైనా ₹1 అడిగినా ఇవ్వద్దు, ఇస్తే నాకు చెప్పండి. ₹1 కూడా ఎవరికి ఇవ్వద్దు. ఇస్తూ అడుగుతురా అందుకే ఇందిరా మిల్ల విషయమే కానీ, పెన్షన్ల విషయమే కానీ, ప్రభుత్వ స్కీమ్ ఏదొచ్చినా ఈ ప్రజా ప్రభుత్వం నేరుగా మీ ఇళ్లకు మీ గుమ్మానికే చేరుతుంది. కాబట్టి ఎవరైనా ₹1 అడిగితే మా దృష్టికి తీసుకురండి. ఎవరు అడగరు, కానీ ఈ ప్రజా ప్రభుత్వంలో పైసలకు తావలేదు, పైసలకు తావలేదు. అందుకే ప్రతి లబ్ధిదారుడికి ఇందిరా మిల్ అయినా, రేషన్ కార్డ్ అయినా, పెన్షన్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, సీఎం రిలీఫ్ ఫండ్ అయినా నేరుగా మీ ఇంట్లోకి వస్తే అవసరం మీకు ఇంకా కిరాయిలు ఇచ్చి పంపుతా తప్ప ఎవరికి ₹1 ఇవ్వదు. నేరుగా మీ ఖాతాలు వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మొదటగా రాజాపేట మండలానికి సంబంధించిన మా అక్క జిల్లాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరుగుతుంది.